నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేంద్ర గాను శ్రీ సీతారాం రెడ్డి గారు, శ్రీమతి గీతా గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సీతారాం రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 4/2/2024 సందర్భంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సీతారాం రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే శ్రీ సీతారాం రెడ్డి గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు అందరి తరఫున మీకు బర్త్డే విషెస్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సీతారాం రెడ్డి సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ సీతారాం రెడ్డి సార్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ సీతారాం రెడ్డి గారికి, శ్రీమతి గీతా గారికి, చిరంజీవి వేద్ గారికి, చిరంజీవి అననసయ్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరమైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి గీతా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగడానికి కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చెప్పిస్తున్న వెంకటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ సీతారాం రెడ్డి సార్ గారు, శ్రీమతి గీతా మేడం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే బగారా రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.